హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందు పావని. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పచ్చి చింతకాయల పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి చింతకాయలు ఇలా కట్ చేసి దాని లోపల విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, పసుపు, తగినంత ఉప్పు, తాలింపు కొరకు ఆవాలు, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చింతకాయల్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత తగినంత కారం కొరకు తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవి కారం ఎక్కువ లేవు, అందుకే ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దీనిలోనే పసుపు, తగినంత ఉప్పు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. దీంట్లో ఎర్రగడ్డ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, అది మన ఇష్టం. ఈ తిరగమాతలోనే కొంచెం ఇంగు వేసుకోండి. ఇప్పుడు ఈ కాలం చింతకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇట్లాంటి రెసిపీస్ చేసుకొని తినొచ్చు. ఈ కరోనా టైంలో పులుపు ఎక్కువ తినాలంటున్నారు కదండి, ఇది పుల్లగా కారంగా బాగుంటుంది. పచ్చడి దీంట్లో వేసేసి ఒక 2 minutes వేగనివ్వాలి. ఇది 2 minutes వేగినాక చల్లారినాక ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే ఒక 1 week నిల్వ ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చి చింతకాయలతోనే కూర కూడా చేసుకోవచ్చు. అది రేపు చూపిస్తాను, రేపు వీడియోలో మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చేసుకొని మీరు తిని ఎలా ఉందో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్